హాయ్ గైస్. సో ఈరోజు వచ్చి వీడియో అబౌట్ ద టాపిక్ ఆఫ్ హాస్టల్స్. హైదరాబాద్లో హాస్టల్స్ ఎలా ఉంటాయి, హైదరాబాద్ అనే కాదు, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై. నేను ఓన్లీ 4 ప్లేసెస్ గురించి హాస్టల్ గురించి నేను చెప్తాను, అండ్ ఆంధ్ర కూడా, ఎందుకంటే నేను కాబట్టి హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. సో హైదరాబాద్లో మీకు హాస్టల్స్ ఎలా ఉంటాయంటే చండాలంగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ప్రాపర్ బెడ్ ఉండదు, ప్రాపర్ ఫుడ్ ఉండదు, నీట్నెస్ ఉండదు బాత్రూంలో. ఈ మూడైతే కంపల్సరీ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో మీరు ఉండాలి అంటే మీరు హాస్టల్ ఓనర్తో మాట్లాడుకోవాలి. మాకు ఫుడ్ వద్దు, మాకు ఓన్లీ బెడ్, వాటరు ప్రొవైడ్ చేస్తే చాలు, ఇంకా అంతకుమించి నాకేం అవసరం లేదు. ఫుడ్ ఒకటి తీసేయండి, మిగతా ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసేయండి. ఫుడ్కి మీరు 3000 తీసుకుంటారు కదా, 3000 కట్ చేసుకొని మిగతా రెంట్ అంతా నేను పే చేస్తానని మాట్లాడుకోండి. అలా మీరు మాట్లాడుకుంటే మీకు చాలా బెస్ట్. ఆ 3000కి మనం బయట బ్రహ్మాండంగా తినచ్చు. ఏదైనా ఒక మెస్లో మంచి ఫుడ్లలో మాట్లాడుకొని మనం ఈజీగా మంచి ఫుడ్ అయితే మనమైతే తినచ్చు అనమాట. సో అది అర్థం చేసుకోండి. ఎవరే కానీ బయట ఫుడ్ బెస్ట్. మీరు హాస్టల్లో అట్లా చేరితే లేదు, నేను వండుకుంటాను, నేను రూమ్ తీసుకొని ఫ్రెండ్స్తో చేసుకుంటాను, నాకు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు, సో నాకు ఇబ్బంది లేదనుకుంటే మీరు అలాగైనా చేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో అది ఎవరైనా రూమ్కి హాస్టల్కి రావాలనుకుంటే మాత్రం నన్ను అడిగితే, ఒకవేళ మీరు రిలేటివ్స్, కజిన్ బ్రదర్స్, కజిన్ సిస్టర్స్ అలా ఉండి మేము చాలా బాగా అడ్జస్ట్ అవుతాం, మేము ఒకరినొకరిని అండర్స్టాండింగ్తో ఉండి రూమ్స్ అవన్నీ చేసుకుంటాము అంటే మీరు రావచ్చు అనమాట. సో ఇబ్బంది ఏం లేదు. సో మీరు రూమ్ అట్లా తీసేసుకొని మీరు ఉండొచ్చు, ఉండి చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ద బెస్ట్ పార్ట్ మీరు హాస్టల్ చూసుకోవడం మేలు. ఎందుకంటే మీకు హాస్టల్లో అన్ని ఫెసిలిటీలు ఉంటాయి. సో టైంకి ఫుడ్ ఉంటుంది, టైంకి కరెంటు, అన్ని వాటర్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కానీ మీరు లేదు, నేను హాస్టల్లో ఉండేను, ఫుడ్ నాకు పడదంటే, సో మీరు ఫుడ్ వాళ్ళతో మాట్లాడేసుకొని ఫుడ్ మేము కట్టము, ఫుడ్ మేము బయట ఎక్కువ తింటాం, మాకు హాస్టల్ ఫుడ్ పడదు, ఓన్లీ ఫుడ్ తప్ప మిగతా అన్నిటికీ నేను పే చేస్తాను, ఫుడ్ 3000 మీరు తీసుకుంటారు కదా, 3000 కట్ చేసేసుకొని మిగతా అమౌంట్ నేను పే చేస్తానని మీరు మాట్లాడుకోవచ్చు. సో అదొక బెస్ట్ పార్ట్. సో అది గైస్, మీరు ఒకవేళ హాస్టల్లో ఉండాలి అనుకుంటే బెస్ట్ థింగ్ హాస్టల్ అయితే వద్దు, తీసుకోండి, కానీ ఫుడ్కి వద్దని చెప్పేసి ఫుడ్ లేకుండా తీసుకోండి, అది బెస్ట్ పార్ట్. లేదు నేను ఫుడ్ ఉండేలాగా తీసుకుంటా అంటే అది చాలా కష్టం. సో ఫుడ్ అయితే మీరు తినలేరు. సో నేను నెక్స్ట్ షార్ట్స్ కూడా పెడతాను ఫుడ్ గురించి, మీకే అర్థం అవుతుంది హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుందో. డైలీ మీకు అప్డేట్ వీడియోస్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, దాంట్లోనే మీకు తెలిసిపోతుంది ఫుడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీ ఎలా ఉంటాయి, దాని గురించి అంతా మీకు డీటెయిల్గా చెప్తాను. నన్ను అడిగితే రూమ్ మీకు ఉన్నారు ఫ్రెండ్స్, మేము అడ్జస్ట్ అవుతాం, మేము చేసుకోగలుగుతాము, మేము వంట చేసుకుంటాం, లేకపోతే బయట మెస్ మాట్లాడుకొని తినేస్తాం, రూమ్లో మేము ఎట్లా అడ్జస్ట్ అయిపోతాము అంటే రూమ్ ఇస్ ద వెరీ బెస్ట్. నేను కాదన్ను. లేదు మాకు కొంచెం బద్ధకం, మేము అంత చేసుకోలేము, బయటికి వెళ్ళి పొద్దునొప్పులు తినలేము, ఇది అనుకుంటే హాస్టల్ చూసుకోండి. అది కూడా ఫుడ్ అనేది మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసే హాస్టల్లో తీసుకోండి. కొంచెం డబ్బులు పోయినా పర్లేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు హెల్త్ అనేది ముఖ్యం, డబ్బులు కాదు. సో మీరు డబ్బుల గురించి ఆలోచించారంటే హెల్త్ పాడైపోతాయి. సో మీకు మంచి ఫుడ్, మంచి హెల్త్గా, కనీసం అంటే మంచిగా అంత మంచిగా కాదు, ఒక మాదిరిగా అయినా మీరు మంచి ఫుడ్ తినాలి, మంచిగా మీరు ఉన్నీకి, పనుకోనీకి, మీరు కూర్చోనికి నీట్గా క్లీన్నెస్గా ఉండే హాస్టల్ దొరకాలంటే మనీ ఖర్చు కొంచెం బెటర్ హాస్టల్స్ వస్తాయి. లేదు నా బడ్జెట్ 5000, నా బడ్జెట్ 6000 అంటే అల్లా డబ్బా హాస్టల్స్ వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో మనం ఎంత ఎక్కువ డబ్బులు పెడితే అంత. మీరు హైదరాబాద్కి వెళ్ళండి, బెంగళూరుకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, సేమ్ ఇలాగే ఉంటుంది. నేను ముంబైలో కూడా వర్క్ చేస్తాను. ముంబైలో అయితే ఇంకా మరీ ఘోరం అనమాట. సో మీరు ప్రీవియస్ నా వీడియోస్ చూస్తే నా ముంబై వీడియోస్ స్టార్టింగ్ ఉంటాయి, షార్ట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అన్నీ ముంబై గురించి పెట్టాను. అక్కడ హాస్టల్ మీకు డీటెయిల్ బ్లాగ్ ఒకటి చేశాను, అది ఇక్కడ ఐకార్డ్లో అయినా ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు నా ఛానల్లోకైనా వెళ్ళి ఫస్ట్ వీడియో అదే ఉంటుంది నాది, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో మీరు మన ఛానల్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్లోనే వీడియోస్లోకి వెళ్ళిపోగానే కిందనే ఉంటుంది అది. సో
మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. అక్కడ డీటెయిల్గా బ్లాగ్ చేసి మీకు వీడియో తీసి పెట్టాను. సో చూడండి, అది ఎవరైనా మిస్ అయ్యింటే. సో అక్కడితో పోల్చుకుంటే మన సౌత్ ఇండియా చాలా బెస్ట్. ఎందుకంటే మనం ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాం కాబట్టి మనకి ఇక్కడ తప్ప వేరే అలవాటు చేసుకోలేము. అంత ఈజీ కాదు. అలవాటు చేసుకోవచ్చు కానీ చాలా టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది ఆ వెదర్కి ఎంత సెట్ అవ్వడానికి. సో హైదరాబాద్ గురించి మాట్లాడుతుంటే, హైదరాబాద్కి ఎవరైతే వస్తామనుకుంటున్నారో, నన్ను అడిగితే నాకు బద్ధకం లేదు నేను చేసుకోగలుగుతా అంటే రూమ్ తీసుకోండి. లేదా నాకు బద్ధకము, అన్ని పనులు నేను చేసుకోలేను అంటే హాస్టల్ తీసుకోండి. మీకు ఫుడ్ వద్దనుకుంటే నేను బయటకి వెళ్ళి 3 times తినేసి వస్తాను అనుకునేటట్టయితే ఫుడ్ లేకుండా ఓన్లీ ఫుడ్ తప్ప మిగతా అంతా పే చేస్తానని వాళ్ళ విధంగా 3000 సపరేట్ చేసి మిగతా అంతా పే చేసేలాగన్నా మాట్లాడుకోండి. సో ఈ రెండు అయితే చాలా బెస్ట్ ఆప్షన్స్. అది మాట్లాడుకోండి అంటే అది మీరు మాట్లాడుకోవాలి. అక్కడ మీ ఫ్రెండ్స్ ఉంటే ఏదో కన్విన్స్ చేసి రికమెండ్ చేసి ఏదో ఒకటి చేసి మీరు అది చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏ పీజీ ఓనరు ఫుడ్ లేకుండా అయితే ఎవరు ఈడు. సో చాలా రేరు, చాలా వరకు ఎవరు ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకున్నారంటే అది మీ అదృష్టమే. సో అట్లా ఒప్పుకుంటే మాత్రం బ్రహ్మాండంగా అక్కడే ఉండిపోండి. మీ రూమ్ ఒకటి మీకు సెట్ అవ్వాలంటే, రూమ్ ఒకటి మీకు సెట్ అయిందంటే మాత్రం ద బెస్ట్ అని నేను చెప్తాను హైదరాబాద్లో దొరకడం. సో నన్ను అడిగితే హైదరాబాద్లో ఎవరైనా తెలిసిన ఉంటే వాళ్ళ ఇళ్ళల్లో ఉండడం, లేకపోతే వాళ్ళ పైన ఉంటుండే అట్లా ఏదన్నా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఉండడం, లేకపోతే ఏదన్నా ఒక సింగిల్ బ్యాచులర్ రూమ్ తీసుకొని అక్కడ దగ్గరలో ఏదైనా మెస్ మాట్లాడుకొని ఉండడం. సో ఇలాంటివి చాలా చాలా బెస్ట్. మనకి ఎటువంటి హెడేక్ ఉండదు, ఒకరితో పంచాయతీ ఉండదు. రూమ్తో ఫ్రెండ్స్ షేరింగ్ అయినా కానివ్వండి. చూడండి, ఇప్పుడు ఒకవేళ 2-3 members వేసుకుందాం, ఒక 3 members వేసుకుందాం. 3 members వేసుకుంటే ఒకడికేమో లైట్ వద్దు, ఒకడికేమో ఫ్యాన్ కావాలి, ఒకడికేమో కిటికీలు తెరచాలి. అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. సో నేనేమి 3 members ఉంటే ఉండలేరని కాదు, అంటే మంచి మైండ్ సెట్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక విధంగా ఉంటుంది. నాకు ఇప్పుడు ఎట్లా అంటే నైట్ ఒక 9-10 అవ్వగానే లైట్ ఆఫ్ చేయాలి, ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో ఉండాలి, గాలి తగులుతూ ఉండాలి. నేను నా పాటికి నేను సెల్ చూసుకుంటా, లేకపోతే వర్క్ ఉంటే వర్క్ చూసుకుంటా, ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటా. నేను 10-11 కల్లా పనుకోవాలి. నా తర్వాత నాకు సౌండ్ వచ్చినా నాకు డిస్టర్బెన్స్. సో అలా నా ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నారు. ఇప్పుడు నాకు 3 షేరింగ్ ఇది. సో ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఒకడేమో నైట్ ఒకసారి లేట్గా నిద్రపోతాడు. సో వాడి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఇంకొకతనేమో అతను కొంతమంది వింటారు. సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో మనం కొంచెం సౌండ్ తగ్గించుకోవాలి. సో మనం ఎక్కువసేపు లైట్ వేసుకోకూడదు, వాళ్ళకి ఇబ్బంది అని కొంతమంది వింటారు. అండర్స్టాండింగ్ ఉంటుంది, అడ్జస్ట్ అవుతారు. కొంతమంది అలాగా నేను ఎందుకు వినాలి, నాకేం నా డబ్బులు కడుతున్నా కదా నేను లైట్ వేసుకోవట్లని. సో కొంతమంది మైండ్ సెట్ అలా ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. సో అందరూ ఒకేలాగా అని చెప్పను, కానీ నేను చెప్తుంది ఏంటంటే సింగిల్ రూమ్ తీసుకొని ట్రై చేయండి. అప్పుడే మీకు ఫుల్ ప్రైవసీ ఉంటుంది. మీరు మీ పనులు మీరు చేసుకోవచ్చు. వర్క్ కానివ్వండి, మీ పాటికి మీరు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అది మెయిన్ థింగ్. సింగిల్ రూమ్ తీసుకుంటే ఫ్రెండ్స్తో తీసుకుంటా అన్నా తీసుకోవచ్చు, డబ్బులు పోయినా పర్లేదు. సింగిల్ రూమ్ తీసుకొని ప్రయత్నం చేయండి, ది బెస్ట్ అని నేను చెప్తాను. నేను షేరింగ్ చాలా ఉన్నాను. ఎక్కడైతే మీకు అడ్జస్ట్మెంట్ ఉండదు, మనమే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది చాలా వరకు. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా, ఎంత రిలేటివ్స్ అయినా, కజిన్స్ అయినా, ఎక్కడ కొన్ని చోట్ల మనం అడ్జస్ట్ అవ్వాలి. ఎక్కడో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో నన్ను అడిగితే నా బెస్ట్ ఏంటంటే సింగిల్ రూమ్ తీసుకోవడం చాలా బెస్ట్. డబ్బులు పోయినా పర్లా సింగిల్ రూమ్ తీసుకోండి. మంచి చోట ప్లేస్లో తీసుకొని మెస్ మాట్లాడుకొని అక్కడ ఉండండి. నేను ఇచ్చే లాస్ట్ చాయిస్ ఏంటంటే ఈ టోటల్ ఆఫ్ కాన్వర్జేషన్లో మీరు సింగిల్ రూమ్ తీసుకోవడం ది బెస్ట్ అని నేను చెప్తాను. హాస్టల్లో అయినా సరే, రూమ్ అయినా సరే, సింగిల్ రూమ్ తీసుకోండి. మీ అంతకు మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకొని అక్కడ మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసుకోండి, మంచి రూమ్ తీసుకోండి, అన్ని రేట్లు తెలుసుకొని దానికి తగ్గట్టు మీరు అక్కడ బేరం ఆడతారో ఏం ఆడతారో మీ ఇష్టం. దానికి తగ్గట్టు మనీ పే చేసుకొని ఉండండి సెట్. ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు. నన్ను అడిగితే జస్ట్ వీటి వాతావరణం చూపిస్తాను చూడండి. సో ఇది బెడ్ చూసారు కదా, 3. సో 3 beds. ఇది ఇక్కడ ఆల్రెడీ మీకు చూపించాను నా ప్రీవియస్ వీడియోలో. హాస్టల్ రూమ్ టూర్ అని ఒక వీడియో తీసాను, దాంట్లో క్లియర్గా ఉంటుంది. సో అబౌట్ ద వీడియో గురించి అంతా ఉంటుంది. సో అంత కంఫర్టబుల్గా ఉండదు, కానీ ఏమంటే మేలు ఫుడ్ అయితే దరిద్రం. ప్లస్ ఫుడ్ అయితే దరిద్రం. ఫుడ్
ఫుడ్ అయితే తినలేం గైస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంటే నాకున్న 25 సబ్స్క్రైబర్సే. సో 25 మెంబర్స్ పైగానే చూస్తున్నారు. చూసే వాళ్ళందరూ కొత్తగా ఎవరైనా వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే యూట్యూబ్ అంతా ఎక్కువ మందికి ప్రిఫర్ చేస్తుంది ఈ వీడియో. నేను ఊరికనే లైక్ చేయండి, నాకు లైకులు కావాలట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే ఈ వీడియోకి అంత హైప్ వస్తుంది. మీరు షేర్ చేశారనుకోండి, ఇంకా తెలియని వాళ్ళకి చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఎందుకంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఏదో నాకు లైకులు కావాలి, కామెంట్స్లు కావాలి, షేర్స్ కావాలని, సబ్స్క్రైబర్స్ కావాలని చేయట్లేదు. ఎందుకంటే చాలామంది ద రియాలిటీ ఎవ్వరు చెప్పరు. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా వెళ్ళండి, సేమ్ ఇదే రియాలిటీ ఉంటుంది మీకు ఎక్కడికి పోయినా. సో రియాలిటీ అయితే ఎవ్వరు చెప్పరు గైస్ మీకు. సో రియాలిటీ మీరంతకు మీరు వెళ్ళి ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. నేను ఎంతగా చెప్తున్నా కూడా మీకు కొంచెం అర్థమవుతుంది, కానీ నేను ఆల్మోస్ట్ ద రియాలిటీ వర్డ్సే చెప్తాను. నేను డైరెక్ట్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. ఎందుకంటే నేను బీటెక్ నుంచి 2018 నుంచి ఇప్పటి వరకు ఈ 7-8 ఇయర్స్ వరకు నేను హాస్టల్ పీజీలలోనే ఉన్నాను. సో రూమ్లలో ఒకసారి రూమ్లో ఉన్నాను. సో నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనే కాదు, ఎక్స్పీరియన్స్ కూడా నేను తీసుకున్నాను. మొత్తం ఎవ్రీథింగ్ నేను మీకు చెప్తున్నాను అనమాట.